పోచమ్మ టోటల్ 5 ఎపిసోడ్స్. ఈచ్ ఎపిసోడ్ 25 మినిట్స్ లోపే ఉంటాయి. ఇంకా ఈ వెబ్ సిరీస్ 17th ఏప్రిల్ ఆహాలో రిలీజ్ అయింది. చూశాక నాకైతే వన్ టైం వాచ్ అనిపించింది. స్టోరీ విషయానికి వస్తే ఒక మోడర్న్ కల్చర్ ఉన్న ఫ్యామిలీ వైజాగ్ అరకులో ఒక ఎస్టేట్ కొంటారు. అక్కడికి వచ్చాక వాళ్ళ పెద్ద కూతురు యువ మ్యారేజ్ యానివర్సరీ రోజున తన చిన్న కూతురు జెస్సీ ఇంటిపై నుంచి దూకి చనిపోతుంది. దీనికి కారణం ఆ ఏరియాలో ఎంతో భక్తితో పూజలు చేసే పోచమ్మ తల్లి శాపమే అని ఆ ఎస్టేట్ మేనేజర్ చెప్తాడు. ఆ ఎస్టేట్ కొన్న వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఆ ఇంటికి ఎదురుగా ఉన్న పోచమ్మ విగ్రహం తీసేయడం వల్లే ఇలా జరుగుతుంది అని ఆ ఎస్టేట్ మేనేజర్ చెప్తాడు. కొన్ని రోజులకు వాళ్ళ అల్లుడు కూడా యాక్సిడెంట్ లో చనిపోతాడు. అసలు వీటన్నిటికీ ఆ పోచమ్మ తల్లి శాపమేనా కారణం, లేక దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. చివరకు ఇదంతా చేసింది ఎస్టేట్ మేనేజర్ ఫ్యామిలీ అని తెలుస్తుంది. అసలు వాళ్ళు ఇదంతా దేనికి చేశారు అన్నది వెబ్ సిరీస్ మెయిన్ స్టోరీ. ఇంకా ఈ సిరీస్ లో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ లుక్ లో ఉన్నాయి. ఇంకా సినిమాటోగ్రఫీ, క్యాప్చర్ చేసిన ఆ కాఫీ తోటలు, ఆ ఎస్టేట్ చుట్టూ ఉన్న రోడ్స్ గానీ చాలా బాగా చూపించాడు. కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది. ఉన్నంతలో చాలా బాగా క్యాప్చర్ చేశాడు విజువల్స్. ఇంకా డ్రోన్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా బీజిఎం అయితే చాలా బాగుంది. క్రైమ్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. ఇంకా ప్రతి ఎపిసోడ్ స్టార్టింగ్ లో వచ్చే ఆ బీజిఎం అయితే చాలా ఇంటెన్స్ గా ఉంది. ఇంకా ఎడిటింగ్ కూడా షార్ప్ గా ఉంది. ఈచ్ ఎపిసోడ్ 25 మినిట్స్ లోపే ఉండటం ఒక ప్లస్ పాయింట్. ఇంకా పర్ఫార్మెన్స్ స్నేహల్ కామత్, అంబటి అర్జున్, ప్రియా శతమర్షన్ యాక్టింగ్ పరంగా ఓకే బానే ఉంది. ఇంకా ఈ సిరీస్ లో మైనస్ పాయింట్ వస్తే ఏదో చూస్తున్నాం అనిపిస్తుంది. ఒక క్యూరియాసిటీ అనేది బిల్డ్ అవ్వదు సిరీస్ మీద. ఎందుకంటే స్టార్టింగ్ ఎపిసోడ్ లోనే జెస్సీ చనిపోతుంది. స్టోరీ అక్కడే ప్రెడిక్టబుల్ గా మారిపోతుంది. ఇంకా సిరీస్ లో వావ్ అనిపించేలా ఎలాంటి సీన్స్ ఉండవు. ఇంకా ట్విస్ట్లు గానీ టర్నింగ్ పాయింట్లు గానీ ఏమీ ఉండవు సిరీస్ లో. ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా అంతగా గ్రిప్పింగ్ గా ఇంట్రెస్ట్ గా ఉండదు. ఏదో ఫార్మాలిటీ కోసం పెట్టినట్లు అనిపిస్తుంది ఆ ఎపిసోడ్. ఇంకా ఎపిసోడ్ కి ఎండింగ్ లో ఒక ట్విస్ట్ అన్నా ఉంటే ఇంట్రెస్ట్ బిల్డ్ అయ్యేది, కానీ అవి ఏమీ ఉండవు. ఇంకా కొన్ని చోట్ల బీజిఎం కొంచెం ఇరిటేటింగ్ తెప్పిస్తుంది, ఓవర్ గా అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్ లో రివీల్ చేసిన రీజన్ కూడా ఇంటెన్స్ గా ఉండదు. ఏ ముందురా క్లైమాక్స్ అనడానికి ఏమీ ఉండదు. క్లైమాక్స్ చప్పబడిపోయింది. ఇంకా కొన్ని సీన్స్ లో సీజీ వర్క్ అయితే అసలు ఏం బాగలేదు. అది క్లియర్ గా కనబడిపోతుంది గ్రాఫిక్స్ అని. ఇంకా సీజన్ 2 ఉందో లేదో కూడా ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు. ఇంకా ఎడిటింగ్ లో కూడా కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. కొంచెం ల్యాగ్ అయింది కొన్ని చోట్ల. ఫైనల్ గా సిరీస్ నేమ్ చూసి ఎటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ట్విస్ట్లు గానీ టర్నింగ్ పాయింట్లు గానీ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ టైం పాస్ కి చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఓవరాల్ గా ఈ సిరీస్ కి నా రేటింగ్ 2.3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.